మహబూబాబాద్ లో ఏసీపీ సోదాలు నిర్వహిస్తోంది. సస్పెండ్ అయిన జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు. గతంలోనూ ఏసీపీకి గౌస్ బాషా చిక్కారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. జిల్లా కేంద్రంలో ఏసీబీ సోదాలు సస్పెండ్ అయినటువంటి జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగంలో మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేసినప్పుడు ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ కు గురయ్యారు. అప్పటి నుంచి ఆయన అద్దె నివాసంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ రోజు ఏసీబీ అధికారులు ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఏసీబీ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మహబూబాబాద్ జిల్లా ఆయన అద్దె నివాసంతో పాటు హైదరాబాద్, జమ్మికుంట పట్టణాలలో ఉన్నటువంటి బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరి దాడుల్లో ఎటువంటి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తిగా సోదాలు పూర్తయిన తర్వాతనే ఏసీబీ అధికారులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే గతంలో జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేసినప్పుడు ఏసీబీ అధికారుల సోదరులో గౌసు పాషా కారు డ్రైవర్ సుబ్బారావు 16,500 నగదుతో నూతన లైసెన్స్ రెన్యువల్, ఫిట్నెస్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని అప్పుడు అరెస్ట్ చేశారు. అప్పుడు ఏసీబీ సంబంధించినటువంటి డ్రైవరు ఎవరైతే గౌసు పాషా డ్రైవర్ ఎవరైతే ఉంటారో సుబ్బారావుతో ఈ కొంత డబ్బులకు సంబంధించుకోవచ్చు, కొంత జిల్లా రవాణా శాఖ అధికారులు అవినీతి చేసినట్టుగా అప్పుడు ఏసీబీ అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి కూడా ఆయన సస్పెండ్ ఇంట్లో నేపథ్యంలోనే ఈ రోజు ఏకకాలంలో అతని ఇంట్లో కావచ్చు, మిగతా బంధువుల ఇంట్లో అయితే ఏసీబీ సంబంధించినటువంటి అధికారులు చూడాలి. మరి ఏసీబీ అధికారుల సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు ఏం చెప్తారు, ఎటువంటి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు, నిజంగానే ఆస్తులకు మించినటువంటి ఆదాయము గౌస్ పాషా దగ్గర ఉన్నాయా లేదంటే కేవలం ఆరోపణలకు మాత్రమే సాగిందనే విచారణ తర్వాత ఏసీబీ సోదాలు అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడైతాయి. సింధు. థ్యాంక్ యూ తిరుపతి.